నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మోడీ సర్కారు ఏమిచ్చింది? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్న మాట. అయితే దీనికి ధీటైన సమాధానం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇచ్చేశారు. అది కూడా లెక్కలతో సహా. ప్రస్తుతం కిషన్ రెడ్డి సికింద్రాబాద్ బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీల నుంచి తెలంగాణ కోసం బీజేపీ ఏం చేసిందని ఓటు వేయమని అడుగుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో మోడీ సర్కార్ తెలంగాణకు ఎన్ని నిధులిచ్చింది, అందులో కిషన్ రెడ్డి చొరవ ఎంత తెలిపే లెక్కలు బయటకు వచ్చాయి. తెలంగాణ అభివృద్ధిలో అడుగడుగున కేంద్ర సహాయం అందుతూనే ఉందని, తెలంగాణకు గత 9 ఏళ్లలో 9 లక్షల కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రాలకు సంపూర్ణ సహకారంలో భాగంగా తెలంగాణకు కేంద్రం 1.78 లక్షల కోట్లు ఇచ్చిందని కిషన్ రెడ్డి తెలిపారు. రోడ్ల కోసం 1.8 లక్షల కోట్లు, రైల్వేల కోసం 32,823 కోట్లు కేటాయించిందని చెప్పారు. 2020 నుంచి 2022 కరోనా కాలంలో ఇచ్చిన 6,950 కోట్ల రూపాయల రుణాన్ని కూడా కేంద్రమే తీరుస్తుందన్నారు. జీఎస్టీ పరిహారం కింద మొత్తం 15,329 కోట్ల రూపాయలు ఇచ్చింది. రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలకు 9.26 లక్షల కోట్ల వ్యక్తిగత రుణాలు కేంద్రం ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా తెలంగాణలో 5,27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని తన రిపోర్టు ద్వారా కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు మీద కేంద్రం కేటాయించిన నిధులు 1.35 లక్షల కోట్లు. పార్లమెంటు నియోజకవర్గాల అభివృద్ధి నిధుల కింద 983 కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, సామాజిక మౌలిక సదుపాయాలు కల్పనకు కేంద్రం 2,250 కోట్లు ఇచ్చింది. రాష్ట్రాల పన్నుల వాటా పంపిణీని 32% నుంచి 42%కి పెంచింది అని కిషన్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా బస్తీ దవాఖానాల డబ్బు కూడా కేంద్రానిదే అన్నారు. బస్తీ దవాఖానాల కోసం తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు 902 కోట్లు. 2014 నుంచి పన్నుల వాటా రూపంలో తెలంగాణకు అందిన మొత్తం 1.60 లక్షల కోట్లు. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన నిధులు 6,438 కోట్లు. కరోనా టైంలో అత్యవసర ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్యాకేజీ కింద తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు 685 కోట్లు. తెలంగాణలో 7.8 కోట్ల కరోనా డోసులు ఉచితంగా కేంద్రం ఇచ్చింది. ఇందుకోసం తెలంగాణకు కేంద్రం ఖర్చు చేసిన నిధులు 1,800 కోట్లని కిషన్ రెడ్డి వెల్లడించారు. అంతేకాకుండా ప్రస్తుతం దేశంలో నడుస్తున్న 18 వందే భారత్ రైళ్లలో 2 తెలంగాణలో నడుస్తున్నాయని చెప్పారు. భూసేకరణ కారణంగా వరంగల్, కొత్తగూడెం విమానాశ్రయాల ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. 2014 తర్వాత తెలంగాణలో 11 సాగునీటి ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులను కేంద్రం మంజూరు చేసిందని చెప్పారు. నేషనల్ హైవేల విస్తరణకు 1,20,000 కోట్లను ఖర్చు చేసిందని చెప్పారు. 31,000 కోట్ల రైల్వే పనులు ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్నాయని, ఇందులో 2,300 కోట్లతో స్టేషన్లను పునరుద్ధరిస్తున్నారని, ఇప్పటికే కొన్ని స్టేషన్లలో పనులు పూర్తి అయ్యాయని కిషన్ రెడ్డి వివరించారు. తాను ఒక్కడు కేంద్ర మంత్రిగా ఉంటే మోడీ ప్రభుత్వం గుజరాత్ కంటే ఎక్కువగా అభివృద్ధి చేసిందని, తెలంగాణలో రాష్ట్రంలో అన్ని చోట్ల బీజేపీ గెలిస్తే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని కిషన్ రెడ్డి అన్నారు.